నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మణిపద్మేహం చేసేటటువంటి మిరాకిల్స్ మనం రోజు కూడా చేసుకోవచ్చేమో కదా. అంటే మీరు ఈ మధ్య ఏం చెప్పట్లేదు, ఎవరు కాల్స్ రావట్లేదు అన్నావు కదా. అబ్బాబా వస్తున్నాయి, మనం ఇక్కడ దాకా తీసుకురావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్. 14 సంవత్సరాల వనవాసం తర్వాత వెండి తెర మీద చూపిద్దాం. మరి అది వెండి తెర మీద చూస్తారు ఇప్పుడు ప్రేక్షకులు. డైరెక్ట్ గా ఎవరికైతే మిరాకిల్ జరిగిందో మనం ఒక ఎపిసోడ్ పెడితే ఈ మంత్రం చదివితే నాకు కష్టాలు ఎక్కువైపోయినా ఎవరో కామెంట్ పెట్టారమ్మా. ఎప్పుడు కూడా మంత్రం కష్టాలను అయితే తేదు. ఎందుకు తెస్తున్నాయి? అవును, అసలు కొన్ని లక్షల మందికి మేలు జరిగినప్పుడు ఒక్కళ్ళకి ఇప్పటి వరకు నేను ఇంతవరకు ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చూడలేదు. నిన్న మన దాంట్లో చూసా, ఈ మంత్రం చదివితే నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి. అది మీరు బ్రహ్మన్న అయి ఉండాలి, లేకపోతే మీలో ఏదైనా లోపం అయి ఉండాలి, అంతే తప్ప మంత్రం ఇప్పటిది కాదు ఎప్పటిదో. కొన్ని కంట్రీసే ఈ మంత్రాన్ని పట్టుకుని అభివృద్ధి చెందినటువంటి ఎంతో మంది స్పిరిచువల్ హీలర్స్ ఈ మంత్రాన్ని పట్టుకుని తరించారు, ప్రపంచాన్ని తరింపచేశారు. ఇది అంత గొప్ప ఉన్నతమైనటువంటి, ఇదేమి నేను సృష్టించింది కాదు, నేను దాంట్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని గుర్తించి నా ద్వారా తెలుగు ప్రజలకి అందించబడింది. అది మంచి జరగలేదు అంటే మీలో లోపం తప్ప ఇది చెయ్యని పని అంటూ ఏది ఉండదు. మీరు వింటారుగా, మాట్లాడండి. కాలర్ తో మాట్లాడదాము. ఆవిడకి జరిగినటువంటి మిరాకిల్ ని డైరెక్ట్ గా ప్రేక్షకులకి వినిపిద్దాం. హలో, రమాదేవి గారు నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా సంతోషం, మీకు మెరాకిల్ జరిగింది అని విక్రమాదిత్య గారు చెప్పడం జరిగింది. అయితే ఆ మెరాకిల్ ఏంటో మేము వినాలనుకుంటున్నాం, చెప్తారండి? మేడం, గురువు గారికి ఫోన్ చేసినప్పుడు మా వారు లేరంటే లేదంటే ఊళ్ళో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 14 సంవత్సరాలు మేడం. అయితే ఆయన అట్లా ఉన్నాడు. 2 కొడుకులు, నాకు ఒక కూతురు. అప్పటికి ఎవరు పెళ్లిళ్ళు కూడా కాల. ఇంకా అతను వచ్చే పరిస్థితిలో లేడు మన ఇంటికి. ఆచూకి తెలుసా మీకు 14 ఏళ్లలో ఎక్కడున్నారు ఆయన అని? వాళ్ళ తమ్ముడు గారి ఇంట్లోనే ఉండేవాడు. పక్కనే గోడే అడ్డం, కానీ మన మీద జాస లేదు మేడం. అట్లాగే ఉంది. పిల్లల మీద గాని, నా మీద గాని, ఎవ్వరి మీద లేదు. ఇది ఇట్లా ఉంటే మా అమ్మ, మా నాన్న గాని, మా తమ్ముళ్ళు గాని ఎవరు మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. అయ్యో, మా బంధువులు కూడా. కేవలం నా పిల్లలు, నేను, నా ఫ్రెండ్ నాకు సహాయపడేది. అట్లా చాలా అవస్థలు పడ్డా మేడం. ఊళ్ళో కూడా మానసికంగా, పాటలు, ఆర్థికంగా అన్ని రకాలుగా. అంతే కదా మరి. బాధపడ్డాను. కుటుంబం నుండి కూడా ఆసరా లేదు, ఏం లేదు, ఒంటరి. అయితే గురువు గారు చెప్పింది విన్నా, నేను అట్లాగే చేసుకుంటా వచ్చా. నాకు ఇప్పుడు నెల క్రితమే మా వారు కూడా ఇల్లు చేరాడు. ఇంటికి వచ్చేసారా? ఇంటికి వచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. తనకు తానే వచ్చేసాడు. ఇక మళ్ళీ మా తమ్ముళ్ళు, మా బంధువులు అందరు ఇక 15 రోజుల నుండి అందరు వచ్చేసారా? అందరూ ఇక మనం లేకపోతే లేము అనే పరిస్థితిలో మళ్ళీ వచ్చారు. రైట్. ఎలా ఊహించలేము అమ్మా, ఎలా మీకు నమ్మకం కలిగింది? మీరు ఎలా చెయ్యాలి అని అనుకున్నారు ఒకసారి చెప్పండి. అంటే గురువు గారికి ఫోన్ చేస్తే, అమ్మా మీరు న్యూస్ బంద్ చేసేయండి అన్నాడు. అంటే అప్పటికే నేను కాలభైరవ ఉపాసన తీసుకొని ఉన్నా మేడం, మంత్రప్రదేశం. అది చేస్తున్నా, అప్పటికి న్యూస్ బంద్ చేసే ఉన్నా. అయితే అప్పటికి సంవత్సరం అయిపోయింది మేడం ఉపదేశం తీసుకొని. అంటే ఇక కానీ నేను ఇట్లా భోజనం చేయను, ఒక పూట భోజనం నీకు ముట్టుకోవట్లేదు స్వామి అని చెప్పారు. ఇంట్లో కూడా వాడొద్దమ్మా, ఇంట్లో వాడొద్దంటే పిల్లలు వినరుగా మేడం. మనం బంద్ చేయగలుగుతాం కానీ వాళ్ళు తినకుండా ఉండాలి. అవును అనేసి అది చెప్పలేను స్వామి,
నేనైతే పూర్తిగా బంద్ చేసి పూజ చేసుకుంటున్నాను. అంటే మీరు మణిపద్మ మంత్రాన్ని మాత్రం పట్టిస్తుండండి. మీకు కంపల్సరిగా 6 నెలల్లో మీ ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయమ్మా అని చెప్పారు. చెప్పాక ఒక 15 రోజులలో ఇల్లు చేరారు మేడం. బాబా 15 రోజుల్లోనా? 15 రోజులలో. అద్భుతం అద్భుతం అండి. ఆయన వచ్చినాక వారం కూడా తిరగలే. మా తమ్ముడు అందరిగా మళ్ళీ ఈగలాగానే ఇల్లు చేరారు. అసలు ఏమీ లేదు. ఇటువరకేమో పెద్ద మనుషులు పిలిచి పంచాయతీలు పెట్టినా ఇల్లు చేయాలి. ఎవరు మనం అంటే అసహ్యం. మీరు మీ సమస్యని అసలు సిసలు పెద్ద మనిషి చేతిలో పెట్టారు. పోయింది మేడం. అసలు ఇక ఒక మనీ ప్రాబ్లమే ఉంది స్వామి. నాకు అన్ని ప్రాబ్లాలు సాల్వ్ అయినాయి. మీ దయ వల్ల స్వామి వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి పాదాలు వందనాలని చెప్పాను. తప్పకుండా. అయితే ఇప్పుడు ఎలా ఉంటున్నారు మీ వారు మీతో? ఎలాగంటే మంచిగా ఉంటుంది కానీ కొంచెం ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం చెడిపోయింది. హాస్పిటల్లో చూపిస్తున్నా. ఇంకా స్కానింగ్ లో రిపోర్ట్లు ఏం రాలే మేడం. హైదరాబాద్ తీసుకెళ్లారు, స్కాన్ చేపిస్తారు కానీ రిపోర్ట్లు వచ్చినాక మరి ఏంటనేది తెలుస్తుంది. బాగానే ఉంటుంది. బాగుంటారు. మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా అతి త్వరితగతిన అన్ని తీరిపోతాయి. మీరు నమ్మకంతో చేసుకోండి. మీ మీ మెరాకిల్ విని నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తోందమ్మా. ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అయ్యో మాదే ఈశ్వర కృప అమ్మ ఇదంతా. సో స్వామికి చెందుతాయి. మీ సంతోషం అంతా కూడా స్వామిదే. అదే స్వామి ఇట్లా జరిగింది. నెల పూర్తయ్యేపటికి అన్ని జరిగిపోయినాయి స్వామి. స్వామి కృప తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మాకు సహకరించారు మేడం. మీకు మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. అయ్యో తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. హౌ బ్యూటిఫుల్ సార్. హౌ బ్యూటిఫుల్. అసలు నిజంగా తిరిగి రావటం భర్త 14 ఏళ్ళు నిజంగానే వనవాసం అయింది. 14 వనవాసం పూర్తి అయిపోయింది. 15 రోజులు కూడా 15 రోజులు 14 రోజులు పూర్తయిన వెంటనే 15వ రోజు ఆయన వచ్చేసారు. 14 ఏళ్ల వనవాసానికి 14 రోజుల్లో చెక్ పెట్టినటువంటి మణిపద్మ. అద్భుతం. మంత్రం గొప్పదనమ్మ, చాలా గొప్ప మంత్రం. అంటే మనం ఇప్పటి వరకు విస్మరించాం. ప్రపంచాలు ఇంకా ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మనకి ఈ కొంచెం స్పిరిచువల్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి స్పిరిచువల్ హీలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అందులో మనకి స్పిరిచువల్ హీలర్ బ్లావెట్స్కీ మేడం బ్లావెట్స్కీ గారు. ఆవిడ అంటే హిమాలయాలలో విపరీతమైనటువంటి రీసెర్చ్ చేసింది. ఆవిడ మనకి భారతదేశంలో చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టి ఆధ్యాత్మికతని స్ప్రెడ్ చేశారు. ఆవిడ అంత గొప్ప. ఆవిడ ఆ మంత్రం గురించి రాశారు. అంటే ఆవిడనే కాదు, వీళ్ళందరూ వాళ్ళ గ్రంథాలలో ప్రప్రథమంగా రాసినటువంటి మంత్రం. అయ్యో సీరియస్? ఎస్ అమ్మా. మేడం బ్లావెట్స్కీ ప్రస్తావన ఉందా? ఉంది. బ్లావెట్స్కీ మణిపద్మేహం గురించి ప్రస్తావించారు. బ్లావెట్స్కీ కాదు, పెద్ద పెద్ద స్పిరిచువల్ హీలర్స్ మాట్లాడని మంత్రం. ఎస్, అంత అద్భుతం శక్తివంతమైనటువంటి మంత్రాన్ని మనం విస్మరించాం. అది అంటే చూడు, అంటే మంత్రానికి శక్తి ఉంది. అది ఎవరితో, నాకు రీసెంట్గా నేను శారద గారని మన ప్రాణిక్ హీలర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఒక పెద్ద ఆవిడ నా కోసం వెతికినప్పుడు, అంటే నాతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కాల్స్ వెళ్ళినాయి, మీరు ఇలా చేస్తారా ప్రాణిక్ హీలింగ్ అని చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత ఆవిడ నేను ఇతనితో ట్రావెల్ అవుతున్నాను, ప్రాణిక్ హీలింగ్ చేయించుకుంటున్నాను అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అది చూసి సరైన వ్యక్తి దగ్గరికి ఈ అవకాశం వెళ్ళింది. అంటే ప్రాణిక్ హీలింగ్ అనేది బయటికి రావాలి అంటే అతను ఉండాలని మాస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు ఈ మంత్రం. ఇంకో విషయం చెప్పాలంటే ప్రాణిక్ హీలింగ్లో మణిపద్మేహం గురించి ప్రస్తావన ఉంటుంది. మాస్టర్ చౌవాకుక్షి దీని గురించి ప్రస్తావన చేశారు. అంటే ఇంత విడమరిచి చెప్పలేదు. నేను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదవడం వల్ల అవన్నీ మిక్స్ చేసి వాటి సారాంశం అంతటిని క్రోడీకరించి మణిపద్మేహం గురించి మాట్లాడడం జరిగింది. ఇదంతా అంటే భగవంత్ నిర్దేశం. నా వెనక ఆయన మాస్టర్ చౌవాకుక్షి ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు దర్శనం ఇచ్చి నేను ఉన్నాను రా నీ వెనక అనే మాట నాకు ఈరోజు ఆ మణిపద్మేహం మంత్రం ఆయన దాని ప్రస్తావన ఉంది. అందులో కూడా అంటే నాకు 2013 ప్రాణిక్ హీలింగ్లో మణిపద్మేహం గురించి ప్రస్తావన, 2006లో మా మాస్టర్ ఈయన శివల్ సుబ్రహ్మణ్యం గారి ద్వారా మణిపద్మేహం గురించి. ఇలా అంటే ఆ మంత్రం నన్ను వెంటాడుతూ నాతో
ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ ప్రచారం చేయించడం, ఇంతమంది లబ్ధిని పొందడం, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వాదం నాకు ఇవ్వటం. డైరెక్ట్ గా వాళ్ళ చేతే వింటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా ఎప్పుడు మీకు కాల్స్ వచ్చినా దయచేసి నాకు చెప్పండి, ప్రేక్షకులకు మనకు తెలియజేద్దాం. అమ్మా మీరందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ అనుభవాలను వీడియోల రూపంలో, అప్పుడు ఆవిడ మాటలతో నా చెప్పింది, నంబరే ఉంది. పంపిస్తే ఇంకా అద్భుతం. ఎందుకంటే ఇది అవసరం. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలను తట్టుకోలేక, నేను రీసెంట్గా ఎక్కడో చదివా, అంటే నిన్నటి వరకు ఉన్న వ్యక్తి ఈ రోజు లేడు. ఎందుకు అంటే సమస్యలను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అవసరం, అది మోటివేషన్ మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు మీరు అమంగళం ప్రతిగతం అవగాక అనుకున్నాం, అది జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్వరు ఆవేశపడవద్దు, తొందరపడద్దు. మంత్రాన్ని పట్టుకోండి, తరింప చేస్తుంది, తీసుకొచ్చేస్తుంది, ఒడ్డుకు తీసుకొచ్చేస్తుంది, అందలా లెక్కిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మి.